శ్రీ గురుభ్యో నమః. మనం తులసిదాస్ గారు రచించిన శ్రీరామచరితమానసం నుండి కిష్కింధకాండ చూస్తున్నాం. చలే హర్షిత జినగర నృపా తాపస బనిక బిఖారి జిమి హరి భగతి పాయి శ్రమా తజహి ఆశ్రమీచారి. భగవద్భక్తిని పొందిన 4 ఆశ్రముల వారు ప్రాపంచిక శ్రమలను వీడినట్లుగా శరదృతువు నందు రాజు జైత్రయాత్రకై, తపసి తపశ్చర్యకై, వ్యాపారి వ్యాపార నిమిత్తమై, విద్వాంసులు సంపాదన కొరకై హర్షముతో నగరాన్ని విడిచిపోతూ ఉన్నారు. సుఖీ మీన జే నీర అగాధ జిమి హరి శరణన ఏకవు బాధ పూలే కమల సోహసర కేసా నిర్గుణ బ్రహ్మ సగుణ భయ జైసా కుంజత మధుకర ముఖర అనూప సుందర ఖగరవా నానా రూప చక్రవాకమన దుఃఖనిసి పేఖి జిమి దుర్జన పరా సంపతి देखी चात करट ततृषा अतिवोहि जिमि सुकलहायिना शंकर द्रोही सरदात पनिसि ससि अपहरये संतधर सजिमि पातकटरये देखि इंदु चकोर समुदायी चितवहि जिमि हरि जन हरि पायी मसकदं स बीते ही मद्रासा जिमि द्विज द्रोह किये कुलनासा. భగవదాశ్రయాన్ని పొందినవారు ఎట్టి బాధలను లేకుండా సుఖశాంతులతో ఉండునట్లు, లోతైన నీటిలో నిర్గుణ బ్రహ్మ సగుణ బ్రహ్మయే దర్శనానందాన్ని కూర్చున్నట్లు సరోవరాలు వికసిత కమలాలతో విలసిల్తూ ఉన్నాయి, నయనానందాన్ని కలిగిస్తూ ఉన్నాయి. పక్షుల కలరవములు వింత వింతలై వీణుల విందు గావిస్తూ ఉన్నాయి. దుర్జనులు ఇతరుల సంపదల్ని చూసి ఈర్ష్యతో దుఃఖితులైనట్లుగా రాత్రులను చూసి చక్రవాకాలు కలత చెందుతున్నాయి. శివద్రోహి తృప్తి సుఖమూలే పరితపించుచున్నట్లుగా చాతకములు దాహంచే నిరంతరము గోల చేస్తూ ఉన్నాయి. సజ్జనుల దర్శనముచే పాపములు అంతరించిపోయినట్లు శరశ్చంద్రుని రాక వలన రాత్రుల యందు వేడి చల్లారిపోతూ ఉన్నది. పరమభక్తులు శ్రీహరిని నిర్నిమేష నేత్రులై దర్శిస్తున్నట్లు చకోరాలు పూర్ణచంద్రుని రెప్పవాల్పకుండా చూస్తున్నాయి. బ్రాహ్మణ ద్వేషం వలన కులములు నష్టములైపోయినట్లుగా చలి వలన దోమలు ఈగలు నశిస్తూ ఉన్నాయి. భూమి జీవ సంకులా రహే గయే శరదరితు పాయి సదగుర మిలే జాహి జిమి సంశయ భ్రమ సముదాయి. సద్గురువు లభించడంతో సందేహాలు భ్రమలు తొలగుతున్నట్టుగా వర్షాకాలమున అంతటను వ్యాపించిన క్రిమికీటకాదాలు అన్నీ శరదాగమనంతో నశించిపోతున్నాయి. లక్ష్మణుని ఆగ్రహము. భరశాగత నిర్మల రితు ఆయి సుదిన తాత సీతా కై పాయి एक बार कैसेहु सुधि जानो कालहु जीति निमिष महुआनो कतहु रहु जो जीवति होई तात जतन करी आनहु होई सुग्रीवहु सुधि मोरि बिसारी पावा राजकोसपुर नारी जिहि सायक मारा मई बाली तेहि सरमतो मूढ़ कहा काली चासु कृपा छूटहि मद मोहा ता कहूँ माँ की सपने हु कोहा जानहि यहाँ चरित्र मुनि ज्ञानी जिन रघुबीर चरण रतिमानी लक्ष्मण क्रोधवंत प्रभु जाना धनुष चढ़ाई गहे करबाना. వర్షాకాలము గడిచిపోయింది. నిర్మలమైన శరదృతువు వచ్చింది. కానీ నాయన సీత జాడ మాత్రం తెలియలేదు. ఒక్కసారి జానకి ఆచూకి తెలిసినచో యమునైనను జయించి క్షణంలో ఆమెను తీసుకుని వచ్చేదను. నాయన ఆమె ఎక్కడున్నను జీవించి ఉన్నచో ప్రయత్నించి అవశ్యంగా తీసుకుని వచ్చేదను.
సుగ్రీవుడు రాజ్యాన్ని, కోశాగారాన్ని, నగరమును, భార్యను పొంది నన్ను మర్చినట్లున్నాడు. వాలిని వధించిన బాణం తోడనే రేపే ఆ మూడి తుదముట్టింపవలసి వచ్చును. శివుడు ఇలా పలుకుతున్నాడు. ఉమా, ఎవని అనుగ్రహంచే మదము, మోహము, క్రోధము పటాపంచలవుతాదో అట్టి రాఘవునకు స్వప్నంలోనైనను కోపం వస్తుందా? ఇది లీలా విలాసం మాత్రమే. శ్రీరామచంద్రుని చరణాలపై భక్తి ప్రపత్తులు గల జ్ఞానులు మాత్రమే ఈ లీలా రహస్యాన్ని ఎరుంగగలరు. ప్రభువు కుపితుడవటాన్ని చూసి లక్ష్మణుడు ధనుర్బాణాలను దయించాడు. तब अनुज ही समुझावा रघुपति करुणा सीवा भय दिखाई लैयावहु तात सखा సుగ్రీవా. కరుణాసాగరుడైన శ్రీరాముడు లక్ష్మణ్తో, లక్ష్మణ, సుగ్రీవుడు మన మిత్రుడు, అతన్ని కేవలము భయపెట్టి ఇక్కడికి తీసుకొని రమ్ము, చంపవద్దు అని నచ్చ చెప్పి పంపించారు. इहा पवन सुत हृदय विचारा राम काजु सुग्रीव बिसारा निकट जाई चरणनि सिरुनावा चारिहु बिदिते ही कहि समुझावा सुनि सुग्रीव परम भयमाना विषय मोर हरि लीन्हेउ ज्ञाना अब मारुत सुत दूत समूहा पटवहु जहतहा बानर जूहा कहु पाखमहु आवन जोई मोरे करता करबद होई तब हनुमंत बुलाए दूता सब कर करी सना मान बहुता भय अरु प्रीति नीति देखराई चले सकल चर ननि सिरनाई यही अवसर लक्ष्मण पुराए क्रोध देखि जहाँ तहाँ कपिधाये. ఇక్కడ కిష్కింధలో పవనపుత్రుడైన హనుమంతుడు సుగ్రీవుడు శ్రీరాముని కార్యాన్ని పూర్తిగా విస్మరించాడు అని తలుస్తూ ఉన్నాడు. అతడు సుగ్రీవుని వద్దకు వెళ్ళి ప్రణమిల్లి సామదాన భేద దండోపాయాలను ఉపయోగించి గుర్తు చేసి అతనికి నచ్చ చెప్పాడు. ఇది అంతయు విని సుగ్రీవుడు ఉలిక్కిపడి భీతిల్లి ఇలా పలుకుతున్నాడు. విషయవాసనలు నా జ్ఞానాన్ని హరించాయి. పావని వానర సమూహాలను ఉన్న స్థలాలకు నీవు దూతలను పంపించు. ఒక పక్షం రోజుల్లో వారినందరినీ ఇక్కడికి రమ్మనమని చెప్పు. అట్లు రానిచో వారు నాచే మృత్యువాత పడదరు. అప్పుడు హనుమంతుడు దూతలను పిలిచి వారిని మిక్కిలి గౌరవించి వారికి నయ భయ ప్రీతి వచనాల ద్వారా సుగ్రీవాజ్ఞను వినిపించారు. వారు ఆయనకు నమస్కరించి వెళ్ళిపోయారు. ఇంతలో లక్ష్మణుడు నగరమున కిష్కింధలో ప్రవేశించాడు. అతడు కోపంతో ఉన్నాడని గ్రహించి వానరులందరూ అటు ఇటు పరుగులు తీశారు. ధనుష చెడాయి కహా తబా జారి కరవు పురచారా వ్యాకుల నగరా దేఖి తబా ఆయవు బాలి కుమారా. అప్పుడు లక్ష్మణుడు ధనస్సును ఎక్కుపెట్టి ఇప్పుడే ఈ నగరాన్ని కాల్చి భస్మమనొచ్చెదను అన్నాడు. నగరమంతయు వ్యాకులు పడిందని గ్రహించి వాలిపుత్రుడైన అంగదుడు లక్ష్మణుని కడకు వచ్చాడు. చరణనాయి సిరు బినతి कीन्ही लक्ष्मण अभय बाहते ही दीन्ही क्रोधवंतल जी मनसुनि काना कहा कपि साति भय अकुलाना सुनु हनुमंत संगलई तारा करि बिनती समुझाव कुमारा तारा सहित जाई हनुमाना चरण बंदी प्रभु सुजस बखाना करि बिनती मंदिर लई आए चरण पखारी पलग बैठाए तब कपीसा चरणनि सिरुनावा गहि भुजल चिमना कंठ लगावा नाद विषय सम मद कछु नाही मुनि मन मोह करई छन माही सुनत बिनीत वचन सुख पावा लक्ष्मण तेहि बहु विधि समुझावा पवन तनय सब कदा सुनाई
जहि विधि गए दूत समुदायी. అతడు లక్ష్మణుని పాదాలకు శిరస ప్రణమిల్లి ప్రార్థించాడు. అప్పుడు లక్ష్మణుడు అతని భుజాలను పట్టుకొని లేపి భయపడుకుము అని అభయమిచ్చాడు. లక్ష్మణి కోపాన్ని గూర్చి విని వానరరాజు సుగ్రీవుడు భయంతో వణికిపోయాడు. హనుమంతుని చూసి సుగ్రీవుడు, ఓ మారుతి, నీవు తారను వెంటబెట్టుకొని పోయి రాజకుమారుడైన లక్ష్మణునకు నా ప్రార్థనని విన్నవించి ఆయన కోపాన్ని చల్లార్చుము అని పలికాడు. హనుమంతుడు తారతో కూడి వెళ్ళి లక్ష్మణ్ చరణాలకు వందనమును ఆచరించి ప్రభువును కీర్తించాడు. పిమ్మట మిగుల ప్రార్థించి ఆయన్ని భవనంలోనికి కొని తెచ్చాడు. ఆయన కాళ్ళు కడిగి మంచంపై కూర్చుండబెట్టాడు. పిదప సుగ్రీవుడు అతని చరణాలకు ప్రణమిల్లాడు. లక్ష్మణుడు అతని భుజములను పట్టుకొని లేపి ఆలింగన మొనర్చుకున్నాడు. సుగ్రీవుడు పలుకుతున్నాడు, ప్రభు, విషయభోగాలతో సమానమైన మత్తు పదార్థము ఎవ్యూ లేవు. ఇవి క్షణంలో మునులకు సైతము మనోవికారాలను కూరుస్తుంది. నేను వానరులను విషయసుఖలోలుల్లము. సుగ్రీవుని వినయవచనాలకు తృప్తి చెంది లక్ష్మణి మనస్సు చల్లబడింది. సుగ్రీవునకు అతడు అనేక విధముల ధైర్యాన్ని కూర్చాడు. అప్పుడు హనుమంతుడు దూతలను పంపించి సమాచారాన్ని కూడా లక్ష్మణునకు వినిపించాడు. హర్షి చలే సుగ్రీవతవా అంగదాది కపి సాధా రామానుజ ఆగే కరీ ఆయే జహా రఘునాథా. లక్ష్మణుడు ముందు నడుస్తూ ఉండగా సుగ్రీవుడు అంగదాది వానరులను వెంట నిడుకొని సంతోషంతో ఆయన అనుసరిస్తూ శ్రీ రఘునాథుని కడకు వస్తున్నారు. నాయి చరణ సిరుకహ కరజోరి నాదమోహి కచు నాహిన కోరి అతిశయ ప్రబల దేవతవ మాయా చూటయి రామ కరహు జోదాయ विषयबस्य सुर नरमुनि स्वामी मैं पावर पशु कपि अति कामी नारी नयन सरा जाहि न लागा घोर क्रोध तमानिसि जो जागा लोभ पास जेहि करन बधाया सो नर तुम समान रघुराया यह गुण साधना ते नहीं होई तुम्हारी कृपा पाव कोई कोई. तब रघुपति बोले मुस्काई तुम प्रिय मोहि भरत जिमि भाई अब सोई जतनु करहु मन लाई जहि विधि सीता कै सुधी पाई. सर्वं श्रीरामचरणारविन्दार्पणमस्तु. लोका समस्ता सुखिनो भवन्तु. ओम शांति शांति शांति.